హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను విప్పింగ్ క్రీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. అలానే 1 కేజీ కేక్ కూడా ఆర్డర్ ఉందన్నమాట. సో దాన్ని కూడా అలా చేసేస్తాను. సో ఇక్కడ నేను 1 కేజీ కేక్ కోసం అని చెప్పి 1 కప్ విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, ఇది హాఫ్ కప్ అనమాట, అందుకే 2 టైమ్స్ తీసుకున్నాను. 1 కప్ అంటే 250 ml కప్ ఉంటుంది కదా, ఆ కప్ అనమాట ఇది. సో ఇక్కడ చాలామంది మనకు చెప్తుంటారు ఏంటంటే, ఫస్ట్ స్పీడ్లో పెట్టుకొని 1 మినిట్ బీట్ చేయాలి, సెకండ్ స్పీడ్లో పెట్టుకొని 2 మినిట్స్ బీట్ చేయాలి, ఇదంతా చెప్తారు. బట్ నేను ఇదేం చేయను. నాకున్న స్పీడ్ మొత్తాన్ని కూడా నేను పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ మనం మెషిన్ని ఆన్ చేయగానే ఏంటంటే అప్పుడే ఆన్ అవుతుంది కాబట్టి 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఫస్ట్ స్పీడ్లో బీట్ చేస్తాను. తర్వాత నేనంటే హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకుంటాను అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదండి. మనం తీసుకున్న బేటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ వాట్స్ ఉండేలా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బేటర్ ఏంటంటే ఇది 400 వాట్స్ అండి. సెల్లో కంపెనీ బేటర్ అనమాట ఇది నేను తీసుకున్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం నాకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇంతకుముందు నేను స్కెరలైట్ బేటర్ని యూస్ చేసేదాన్ని. అంత స్పీడ్ ఉండేది కాదు, బట్ వర్క్ అలా కొంచెం అయ్యేది. బట్ ఈ బేటర్ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వర్క్ ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ అయిపోవడం వలన నేను ఈ బేటర్ని అయితే తీసుకున్నాను అనమాట. నాకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ స్పీడ్లో పెట్టి ఎంత టైం బీట్ చేశారు అన్నది మ్యాటర్ కాదు. మనం ఏ స్పీడ్లో పెట్టినా సరే బేటర్ అనేది వర్క్ అవుతుంది. సో మనం హై స్పీడ్లో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, లో స్పీడ్లో పెట్టుకుంటే స్లోగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు వస్తుంది సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఏంటంటే హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకొని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఫ్రిడ్జ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే మన విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కేక్ కూడా బటర్ స్కాచ్ ఫ్లేవరే చేస్తున్నాను అనమాట. సో 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది 8 ఇంచెస్ టిన్లో అయితే నేను స్పాంజ్ని బేక్ చేసుకున్నాను. ఫ్లాట్గా వస్తుందన్నమాట. ఇన్ కేస్ మీకు కొంచెం హైట్ కావాలి అనుకుంటే మీరు 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఎందులో చేసాం ఏంటి అనేది. కొంచెం ఫ్లాట్ అండ్ హైట్ డిఫరెన్షియేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను బటర్ స్కాచ్ని ఏంటంటే కొంచెం క్రష్ని ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ క్రష్ వల్లనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కదా. నెక్స్ట్ కార్నర్స్కి కూడా మనం స్ప్రెడ్ అయ్యేలా బటర్ స్కాచ్ క్రష్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ స్కాచ్ నట్స్ చాలామంది ఇంట్లో చేస్తుంటారు, బట్ ఇంట్లో ఏంటంటే మనకి ఎక్కువ రోజులైతే స్టాక్ ఉండదు. మ్యాక్సిమం వాటిని 1 వీక్లో మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను బయట నుంచే తెచ్చేసుకుంటాను. మనకి నట్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, 1 కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయి అన్నమాట. సో నేను అలానే తెచ్చుకొని ఎయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటారు. కాకపోతే నేనేం చేస్తానంటే క్రషెస్ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ ఎందుకు వేస్ట్గా పడేయాలి అని చెప్పి ఆ బాటిల్స్లోనే ఫిల్ చేసుకుంటాను అనమాట నట్స్. సో ఇక్కడ సెకండ్ లేయర్ని కూడా నేను పెట్టేసుకొని వాటర్తో సోక్ చేసుకొని క్రీమ్తో అప్లై చేసుకున్నాను. ఇక్కడ సెకండ్ లేయర్ అంటే మనం టాప్లో కట్ చేస్తాం కదా, ఆ లేయర్నే సెకండ్ లేయర్గా యూస్ చేస్తాం అనమాట. మిడిల్లో కట్ చేసిన లేయర్ ఏంటంటే ఫస్ట్ లేయర్గా యూస్ చేస్తాం. ఇది ఎందుకు యూస్ చేస్తాం అనేది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. మనకి టాప్ లేయర్ ఏంటంటే డూమ్ షేప్లో వచ్చేస్తుంది కదా, సో కేక్ అనేది మనకి టాప్ సర్ఫేస్ అనేది ప్లెయిన్గా రాదనమాట, కొంచెం అప్ అండ్ డౌన్గా వస్తుంది కదా. సో అలాంటి ప్రాబ్లం మనం ఫైనల్ ఫినిషింగ్ అయ్యాక ఫేస్ చేయకూడదు అంటే సెంటర్లో కట్ చేసుకున్న లేయర్ని టాప్లో పెట్టుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా ప్లెయిన్గా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఎత్తు పల్లం అలాంటివి ఏం లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హోల్స్ ఏమీ కనిపించకుండా సైడ్స్ మనం క్రీమ్ని అప్లై చేసుకుంటే దీన్నే క్రమ్ కోట్ అంటారు. ఆ విషయం మీకు తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఇలా క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 15 మినిట్స్ ఇలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నాకు టైం లేదు అని అనుకుంటే వెంటనే ఇలా మీరు ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ బిగినర్స్ ఏంటంటే కొంచెం భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే, అలా సెట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మీరు ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు క్రమ్స్ ఏవి రావు. సో ఇదనమాట బిగినర్స్కి అయితే ఇవాల్టి టిప్పు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం క్రీమ్ని ఎక్కువగా అడిచేయకూడదనమాట. ఎక్కువగా అడిచేసామనుకోండి కేక్ అనేది
క్రీమ్ బయటకు వచ్చేసి స్పాంజ్ అనేది స్మాష్ అయిపోయేలా అయిపోతుంది. సో అందుకని చెప్పి క్రీమ్ని ఎంత సాఫ్ట్గా మీరు హ్యాండిల్ చేయగలిగితే మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కొంచెం మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఇలా వీడియో చూసేసిన వెంటనే నేను ఫినిషింగ్ చేసేస్తాను, వాళ్ళ నాకు నీట్గా ఫినిషింగ్ వచ్చేయాలి అని అంటే మాత్రం రాదండి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే మనకి కరెక్ట్ ఫినిషింగ్ కానీ లేకపోతే కరెక్ట్గా ఈ ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే మనకు ప్రాక్టీస్ ఉండాలి. సో ఈ కేక్స్ ఇవి చేయాలి అంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలన్నమాట. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తాము. సో ఆ ఇంట్రెస్ట్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఫినిషింగ్ చేశాను, బట్ ఏంటంటే నాకు కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్న దీనిలా ఉండిపోయింది కదా. సో వాటిని ఏంటంటే 1 or 2 టైమ్స్ మీరు స్క్రాప్ చేసుకోండి. అలా స్క్రాప్ చేసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒక్కసారికే మేము ఇలా స్క్రాప్ చేయగానే ఫినిషింగ్ వచ్చేయాలి నీట్గా అంటే రాదండి. 3-4 టైమ్స్ స్క్రాప్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిందని అనుకుంటున్నారా? ఇంకా నాకు నీట్గా రాలేదని చెప్పి ఇంకా స్క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ నా స్క్రాపర్ కూడా ఎక్కడో పడేసానండి. స్క్రాపర్ లేక ఏటీఎం కార్డ్స్తో కూడా చేసేస్తున్నాను చూడండి. ఇది మా తమ్ముడు చూసాడనమాట ఇలా స్క్రాప్ చేయడం. ఏటీఎం కార్డ్స్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎందుకు ఇస్తున్నారు? ఏటీఎంలో పెట్టి డబ్బులు తీసుకోవాలి అంటే నువ్వేమంటే ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎంస్తో ఇలా కేక్స్ చేస్తావా? ఎవరైనా చూస్తే నేను గట్టిగా పట్టుకొని తంతారు అని చెప్పి అంటాడు. సో ఫైనల్గా అయితే మనం బోర్డుని అయితే క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇగోండి నేను 1 కప్ తీసుకున్నాను కదా క్రీము, నాకు 1 కప్కి ఈ కొంచెమే మిగిలిందనమాట. సో ఈ కొంచెం మిగిలింది కాబట్టి ఇది నేమ్ రాసుకోవడానికి వాటికి అయితే పనికొస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ని అయితే చేశాను కదా, వేరే చాక్లెట్ కేక్ అయితే ఉంది. దానికోసం అయితే నేను చాక్లెట్ గనాంచ్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో దీనికి ఏ డిజైన్ వేయాలి ఏంటి అని కస్టమర్ ఏం చెప్పలేదు, మీ ఇష్టం అని చెప్పేశారు. సో అందుకే చాక్లెట్ గనాంచ్తోనే చిన్న డ్రిప్పింగ్స్లా ఇచ్చేస్తూ పైన సర్ఫేస్ హాఫ్ సర్ఫేస్ మొత్తం ఇలా చాక్లెట్ గనాంచ్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్స్లో చెప్పండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ఏంటంటే ఓన్లీ బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయండి, ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ ఏం రావు. అంటే వ్లాగ్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వ్లాగ్స్ ఏమి ఉండవండి. ఓన్లీ బేకింగ్ రిలేటెడ్కి మాత్రమే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్స్లో అయితే అడగండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఇలా చాక్లెట్ గనాంచ్ని వేసిన తర్వాత నేను ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలా పెడితే మనకి ఏంటంటే కొంచెం చాక్లెట్ గనాంచ్ అనేది సెట్ అవుతుంది అనమాట. దానిపైన నార్మల్గా అందరూ కూడా ఇలా రోజెట్స్ అవి వేస్తుంటారు కదా. సో నేను రోజెట్స్ అవి అంటే కొంచెం ఎప్పుడు వేసేవే కదా అని కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా గోల్డ్ ఫాయిల్ని అయితే పెడుతున్నాను అనమాట. సో గోల్డ్ ఫాయిల్ని అయితే ఇలా మొత్తం అక్కడ కర్వ్స్లా వేసాను కదా, ఆ కర్వ్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా ఉండేలా చిన్న చిన్న పీసెస్ అనేవి హ్యాండ్తోనే కట్ చేస్తూ ఇలా పెడుతున్నాను. ఈ గోల్డ్ ఫాయిల్ బాటిల్ అనేది నేను 40 రూపీస్కి అయితే తీసుకున్నాను. నాకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మరీ ఎక్కువగా కాదు, అలా అని తక్కువగా కాదు. ఫాయిల్ అనేది నేను తీసుకొని ఇప్పుడు దగ్గర ఒక 1 ఇయర్ అవుతుంది. బట్ ఏంటంటే బాగానే యూజ్ అవుతుంది. ఇంతవరకు అది కంప్లీట్ అవ్వలేదు. మరి ఎందువలన ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ మ్యాక్సిమం చాలా కేక్స్కి అయితే నేను యూజ్ చేశాను. సో ఫైనల్గా అయితే గోల్డ్ ఫాయిల్ని కూడా పెట్టేశాను అనమాట. ఈ గోల్డ్ ఫాయిల్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ బేకింగ్ మెటీరియల్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ని మెల్ట్ చేసి ఇలా హార్ట్ షేప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్లో అయితే వేసుకున్నాను. నార్మల్గా మనకు బేకరీస్లో ఇలాంటి డిజైన్సే పెడతారు కదా, సో కస్టమర్స్ కూడా బాగా ఎగబడతారు ఇలాంటి చాక్లెట్స్ కోసం అని చెప్పి. నార్మల్గా మన హోమ్ స్టైల్ అదే హోమ్ బేకరీస్లో వాళ్ళైతే ఏంటంటే నార్మల్గా రోజెట్స్ అవి వేసేసి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు ప్లెయిన్ లానే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కస్టమర్స్ కూడా మనకు ఆటోమేటిక్గా వస్తారు. ఇది ఒక్కటి కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ ఫైనల్గా అయితే నేమ్ రాసేసుకున్నాను మిగిలిన క్రీమ్లో కొంచెం బ్లూ కలర్ని యాడ్ చేసి. సో ఫైనల్గా మన కేక్ అయితే ఇలా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. హార్ట్స్ మధ్యలో కొంచెం రోల్లా అయితే పెట్టాను కదా ఒక పీసు, అదైతే చాక్లెట్ది అయితే ఏం కాదండి,
మనకి వేఫర్స్‌లో వస్తుంటాయి కదా! సో, ఆ వేఫర్స్ అనమాట అది. సో, ఇంకా ప్లెయిన్‌గా ఉందని చెప్పి ఇంకా స్ప్రింకిల్స్‌ని యాడ్ చేశాను నేను. గోల్డెన్ స్ప్రింకిల్స్. సో, ఫైనల్‌గా ఇది మన కేకు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.